నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతమ్మాస్ వరల్డ్. ఇవాళ సద్దుల బతుకమ్మ రోజు మేము చేసిన బతుకమ్మని చూసేద్దాము. ముందుగా మమ్మీ ఒక గిన్నెలో గుమ్మడాకులన్నీ పేర్చి పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టుకొని బతుకమ్మ పేరడం స్టార్ట్ చేసింది. బతుకమ్మ అనగానే ముందుగా గుర్తొచ్చేది తంగేడు పువ్వు, కాబట్టి మమ్మీ కూడా దాంతోనే స్టార్ట్ చేసేసింది తంగేడు పువ్వుతో. మిగిలిన వీడియో చూసేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో దాన్ని కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. చూసేయండి మరి వీడియో మొత్తం. అవును, మీరెప్పుడు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మండే రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా మీరెప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో దాన్ని కూడా కామెంట్ చేసేయండి. అలా బతుకమ్మని ముద్దుగా ఆనందంగా పేర్చుకుంటూ వచ్చాము. అవును, మీరు ఎన్ని డేస్ చేసుకుంటారు బతుకమ్మని? మా దాంట్లో అయితే 9 డేస్ చేసుకుంటాము. అలానే బతుకమ్మకి ఎన్నో రకాల పువ్వులను వాడుతూ ఉంటాము. గునుగు, తంగేడు, చామంతి, బంతి పువ్వులు ఇలా. మరి మీరేమేమి పువ్వులు వాడతారు? ఊర్లలో అయితే మంచిగా దొరుకుతాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇక్కడ సిటీలలో అయితే అన్నీ కొనుక్కోవాల్సిందే, అవి కూడా ఫ్రెష్గా ఉండవు, అంత క్వాంటిటీలో కూడా రావు. అలా ఆకులతో దీన్ని మేము పట్టుకుచ్చుల పువ్వు అంటాం. ఇది చూడడానికి భలే ఉంటుంది కదా. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు వెల్వెట్ పువ్వు అని కూడా అనేవాళ్ళం. ఇలా మీరేమైనా అనేవాళ్ళో చెప్పండి. అలానే ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని దీక్ష తీసుకొని అమ్మవారిని పూజ చేసుకున్నాము. అలానే బతుకమ్మను కూడా మంచిగా రెడీ చేసుకున్నాము. బతుకమ్మ పేరవడం రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి దేవుడికి చూపించుకొని అగరబత్తులు కూడా అక్కడే పెద్ద బతుకమ్మకి చిన్న బతుకమ్మకి కూడా పెట్టుకున్నాము. అలానే పైన లోటస్లో మాకు గౌరమ్మని పెట్టుకున్నాము. ఈసారి తమలపాకులు దొరకలేదు, తేవడం మర్చిపోయాం, అందుకని లోటస్లో పెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత కొబ్బరికాయని కూడా పెట్టేసుకొని ప్రసాదంగా పెట్టేసుకోవాలి. ప్రసాదంగా మేమైతే పెరుగన్నం తీసుకెళ్ళాము. మరి మీరేం తీసుకెళ్తారు? కొన్ని సైడ్ అయితే మలిన ముద్దలని, పెసరు లడ్డులు అని, బియ్యం లడ్డులని కూడా చేస్తారు. మేమైతే ఈసారి పెరుగన్నం తీసుకొని వెళ్ళాము. అలా దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత బతుకమ్మని మన ఇంటి ముందు పెట్టుకొని ఒక 5 రౌండ్స్ అయినా వేసి తర్వాత గల్లీలో పెట్టేసాము మేము. ఇలా మా బతుకమ్మని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.